మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు అది ఎకలాన్ ఫామ్లో కన్వర్ట్ అయ్యిందో లేదో చెక్ చేయడం ఎలా? జనరల్గా మనకి టెక్స్ట్ బుక్లో చాలా పెద్ద డెఫినేషన్ చెప్తారు. మ్యాట్రిక్స్ అనేది ఎకలాన్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే అది ఏ రూల్స్ పాటించాలి అనేది. సో అదంతా అవసరం లేకుండా ఈజీగా చూడగానే మనం అది మ్యాట్రిక్స్ అనేది ఎకలాన్ ఫామ్లో కన్వర్ట్ అయ్యిందా లేదో ఎలా చెప్పాలో చెప్తాను చూడండి. ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చింది చూడండి అమ్మ. సో ఇది ఏంటిది 4x4 మ్యాట్రిక్స్ అనమాట. సపోజ్ ఇది ఎకలాన్ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేయాలి అంటే అసలు ఏం చేయాలి అంటే ఏం లేదమ్మా. సో స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చారనుకోండి, దీన్ని ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటాం. ఓకే, సో ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నాక ఏం చేయాలంటే దీన్ని మీరు ఎకలాన్ ఫామ్లో మార్చాలి అంటే ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, వీటన్నిటిని కూడా జీరో చేయాలన్నమాట. సో అలా జీరో చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ అనేది ఏమవుతుంది, ఎకలాన్ ఫామ్లో ఉన్నట్టు అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఓన్లీ రో ఆపరేషన్స్ మాత్రమే యూజ్ చేస్తాం ఎకలాన్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి అంటే. సో కొన్ని రో ఆపరేషన్స్ అప్లై చేసి మొత్తం మనం ఈ కింద ఎలిమెంట్స్ అనేది జీరో చేసినప్పుడు మనకి ఫైనల్గా మ్యాట్రిక్స్ అనేది ఈ ఫార్మెట్లో కనబడుతుంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి నెంబర్ ఆఫ్ నాన్ జీరో రూస్ ఎన్ని ఉన్నాయో దాన్ని మనం ర్యాంక్ అని చెప్తాం అనమాట. ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్తే ప్రాసెస్. అలా కాకుండా రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఇచ్చారనుకోండి, ఇక్కడ కూడా సేమ్ అలాగే చేస్తాం. జస్ట్ అయితే రెక్టాంగులర్ అన్నప్పుడు మనం ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలా తీసుకోవాలంటే జస్ట్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ని స్టార్ట్ చేసి స్ట్రైట్గా వెళ్ళండి. సో మీకు ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో అక్కడ వరకు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు కూడా ఇది ఎకలాన్ ఫామ్లో కన్వర్ట్ అవ్వాలి అంటే దీని కింద ఉన్న ఎలిమెంట్స్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా జీరోస్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ కూడా మనం రో ఆపరేషన్స్ అప్లై చేస్తాం. సో రో ఆపరేషన్స్ అప్లై చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఫార్మేట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ డయాగ్నల్ తీసుకుంటే దీనికి ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి జీరోస్ అవ్వాలి. సో ఈ మ్యాట్రిక్స్ ఈ ఫార్మేట్లో కన్వర్ట్ అయితే ఇది ఎకలాన్ ఫామ్లో కన్వర్ట్ అయినట్టు మనం చెప్తాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.